డాక్టర్ గారు మీరు గత దశాబ్దం పైగా గైనకాలజీ రంగంలో సేవలు అందిస్తున్నారు కదా, అంటే సాధారణంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న వారికి వాట్ ఆర్ ద ఎసెన్షియల్ స్టెప్స్ టు ఫాలో ఫర్ ఏ హెల్దీ ప్రెగ్నెన్సీ? హెల్దీ డైట్, స్పెసిఫిక్గా తీసుకోవాల్సింది ఏం లేదు, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ తినడము, అండ్ మేక్ షూర్ ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ మీల్. ఎగ్ రిలీజ్ అవుతుంది అనడానికి కానీ ఎగ్ రిలీజ్ అయిందని తెలుసుకోవడానికి ఏమైనా లక్షణాలు కనబడతాయా? ఓవులేషన్ కిట్స్ అని చెప్తాం. మనకి ఏంటంటే ఎల్హెచ్ సర్జ్ అనేది జరుగుతుంది మిడ్ సైకిల్లో. ఎల్హెచ్ సర్జ్ జరిగిన 48 అవర్స్కి ఎర్లీ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు డాక్టర్ కలవాలి? సో ఇనీషియల్గా వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారంటే నాసియా, లేకపోతే బ్రెస్ట్ హెవీనెస్. దీస్ ఆర్ ద ఎర్లీ సైన్స్. అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ ఎ మిస్డ్ పీరియడ్. యూజువల్గా హార్ట్ బీట్ అనేది 6 weeks 4 daysకి బేబీ హార్ట్ బీట్ డెవలప్ అవుతుంది. సో ఆ టైంకి మేము స్కాన్ చేద్దామని చూస్తాం. భర్త భార్య బ్లడ్ గ్రూపులు డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమన్నా సమస్యలు వస్తాయి? RH ఇన్కంపాటబిలిటీ అంటాం. మనకి ఇది వైఫ్ నెగిటివ్ ఉండి హస్బెండ్ పాజిటివ్ ఉంటే కనుక అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. RH సెన్సిటైజేషన్ అంటాం. అందువల్ల ఈ RH ఇన్కంపాటబిలిటీ ఉన్న కపుల్స్కి మనం రియల్ పురిటి నొప్పులకును మిగతా నొప్పులకు తేడా ఎట్లా తెలుసుకోవాలి? సో ట్రూ పెయిన్స్ ఆర్ ఫాల్స్ పెయిన్స్ అంటామండి. ఫాల్స్ పెయిన్స్ని మనం బ్రాక్సన్ హిప్స్ కంట్రాక్షన్స్ అంటాం. ఎప్పుడన్నా ట్రూ పెయిన్స్ వచ్చినప్పుడు పొట్ట టైట్ అవుతుంది, బ్యాక్ ఏక్ టు పెయిన్ రేడియేటింగ్ టు ఇన్నర్ థైస్, టోటల్ మధ్యలోకి పెయిన్ వెళ్తూ ఉంటుంది. అండ్ ద కంట్రాక్షన్ వచ్చినప్పుడు దాని ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. అదే ఫాల్స్ పెయిన్స్ అనుకుని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం కదా, ఇది అంటే ఏంటి? అసలు హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఎట్లా డిఫైన్ చేస్తారు? సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఎవరికన్నా ప్రెగ్నెన్సీతో పాటు I had recently a couple who are 41-year-old and they were like really scared of what they have to do because they are 41. మీరు 41 ఉన్నారు కాబట్టి మీరు అబార్ట్ చేయించుకోవాలని నేనేం సజెస్ట్ చేయను వాళ్ళని, బట్ దిస్ ఈస్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. బీ ప్రిపేర్డ్. పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ పిల్లలు కలకపోవడం గల కారణాలంటే? We see lot of patients coming for fertility issues. వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు మీరు ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతులకు అవలంబించమని చెప్పి సూచన చేస్తారు. సో ఏజ్ బట్టి ఏజ్ లెస్ దెన్ 30 ఉండి కపుల్ యొక్క రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటే వాళ్ళని 8 months to 1 year న్యాచురల్గా ట్రై చేయమంటారు. అండ్ 35 తర్వాత దెర్ విల్ బి ఎ డ్రాస్టిక్ చేంజ్. సో కన్సీవ్ అవ్వడం కూడా డిఫికల్ట్ అయిపోతుంది. IUIకి IVFకి ICSIలో ఏంటంటే మనమే ఈ స్పర్మ్ని ఎగ్తో ఫ్యూజ్ చేస్తాం. ముఖ్యంగా బాలికల్లో ఈ మధ్య రజస్వల ఏజ్ కూడా కొద్దిగా తగ్గుతూ వస్తున్నట్టుగా దీనికి గల కారణాలు ఏంటి? హౌ టు ప్రివెంట్? షుగర్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, మనకి లాట్ ఆఫ్ బేకరీ స్టఫ్ కానీ, స్వీట్స్ కానీ చాలా ఎక్కువైపోయాయి. పిల్లల్లో మనం చెప్పాల్సింది ఫస్ట్ పేరెంట్స్ స్టాండ్ యాస్ రోల్ మోడల్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటే ఈ పిల్లలు కూడా ఎలా ఫీల్ అవుతారంటే ఓకే దిస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ డైలీ. ఈ ఓవేరియన్ సిస్ట్లు అంటే ఎప్పుడు ప్రమాదంగా మారుతాయి మేడం? ఓవేరియన్ సిస్ట్ అనేవి మనకి సింపుల్ సిస్ట్ ఉండి లెస్ దెన్ 4 centimeters ఉంటే వీఆర్ నాట్ వరీడ్ అండి. అండ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ మోర్ దెన్ 40 ఉండి కాంప్లెక్స్ ఓవేరియన్ సిస్ట్ ఉంటే అవి క్యాన్సర్ కూడా అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు మనకి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, MedPlus బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు MedPlus టీవీ. ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ టాక్స్ స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్, అదేవిధంగా లాప్రోస్కోపిక్ సర్జన్ అభినయ అల్లూరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు మీరు గత దశాబ్దం పైగా గైనకాలజీ రంగంలో సేవలు అందిస్తున్నారు కదా, అంటే సాధారణంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న వారికి వాట్ ఆర్ ద ఎసెన్షియల్ స్టెప్స్ టు ఫాలో ఫర్ ఏ హెల్దీ ప్రెగ్నెన్సీ? సో ఫస్ట్ థింగ్ అనేది మంచి లైఫ్ స్టైల్ పాటించాలని చెప్తాము. దీంట్లో లైఫ్ స్టైల్లో మనం మెయిన్గా చూసేది డైట్ అండ్ ఎక్సర్సైజ్. హెల్దీ డైట్, స్పెసిఫిక్గా తీసుకోవాల్సింది ఏం లేదు, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ తినడము, అండ్ మేక్ షూర్ ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ మీల్. ఓకే, ఇట్ షుడ్ ఇంక్లూడ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ డైరీ విత్ సమ్ నట్స్. సో ఈ బ్యాలెన్స్డ్ మీల్ అనేది తీసుకుంటూ ఉండాలి వాళ్ళు. అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే. ఇది డైట్ పరంగా చెప్తాము. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. ఎలాంటి ఆస్పెక్ట్లో చూసుకున్నాం మనకి
ఓకే, మీ హార్ట్ హెల్త్ చూసుకున్నా, బోన్ హెల్త్ చూసుకున్నా, ఫర్టిలిటీ కోసం చూసుకున్నా ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ యూ. సో అట్లీస్ట్ 150 minutes ఆఫ్ వర్కౌట్, అంటే వారానికి 3-4 times వర్కౌట్ చేస్తూ దీంట్లో బోత్ కార్డియో అంటే హార్ట్ రేట్ పెరగడం, చెమట పట్టడం అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే కొంచెం వెయిట్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇది లైఫ్ స్టైల్లో చెప్తాం. అండ్ స్లీప్ అంటే బాడీకి తగినంత రెస్ట్ కూడా చాలా అవసరం. 6 to 7 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. దీంతో పాటు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఒకేషనల్ ఈజ్ ఫైన్, బట్ ఓవర్గా స్మోక్ చేస్తున్న, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి మనం ఎక్కువ చూస్తుంటాం. అండ్ డ్రగ్స్, anyone who is addicted to drugs, this can also affect fertility. ఇదే కాకుండా environmental exposures, we see lot of men working in chemical industries కానీ, exposure to pesticides కానీ, లేకపోతే heavy metals కానీ, this environmental toxins కి exposure కూడా మనం తగ్గించాల్సి ఉంది. డైట్, ఎక్సర్సైజ్ ఇవి లైఫ్ స్టైల్ చేంజెస్ విత్ ప్రివెంటింగ్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, ఇవి లైఫ్ స్టైల్ పరంగా. అండ్ హ్యావింగ్ అ రెగ్యులర్ ఇంటర్కోర్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక ఫీమేల్ మెన్స్ట్రల్ సైకిల్లో చూసుకుంటే రెగ్యులర్ సైకిల్ ఉండి హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ అంతా బాగుంటే వాళ్ళకి ఇంటర్కోర్స్ అట్లీస్ట్ 2 to 3 times a week ఇన్ ద ఫర్టైల్ పీరియడ్ చెప్తాం. అండ్ సక్సెస్ రేట్ వచ్చేసి ఈచ్ సైకిల్లో ఓన్లీ 25 to 30%. అది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో కపుల్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్కోర్స్ కరెక్ట్గా ఉండాలి మనకి, అండ్ దట్ టు డ్యూరింగ్ ద ఫర్టైల్ పీరియడ్. మనకి ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కలవాల్సి ఉంటుంది. అట్లా ఒక 4-5 months ట్రై చేస్తే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం. సో పేషెంట్స్కి ఎవరికైనా రెగ్యులర్ సైకిల్ 28 day రెగ్యులర్ సైకిల్ ఉన్నప్పుడు ఎగ్ అనేది మనం 14th day రిలీజ్ అవుతుందని చెప్తాము. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ 12 hours సర్వైవ్ అవుతుంది. కానీ హస్బెండ్ స్పర్మ్ మాత్రం యూట్రస్లో 5 days సర్వైవ్ అవుతుంది. సో వీ కాల్ దిస్ అరౌండ్ 9 to 16 day అనేది ఫర్టైల్ విండో చెప్తాము. సో ఈ టైంలో అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే కలిస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద ఫర్టైల్ విండో ఇన్ రెగ్యులర్ 28 day సైకిల్. ఓకే, ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు ఈ ఎర్లీ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు డాక్టర్ని కలవాలి? సో ఇనీషియల్గా వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారంటే నాసియా. పేషెంట్స్ మాకు ఫస్ట్ చెప్పేది ఏం తినలేకపోతున్నాను, పొద్దున్న లెగ్సిన వెంటనే వామిటింగ్స్ అవుతున్నాయి, నాసియా ఫీలింగ్ వస్తుంది, లేకపోతే బ్రెస్ట్ హెవీనెస్, బ్రెస్ట్ సోర్గా అనిపిస్తాయి, పెయిన్ఫుల్ ఉంటాయి, బాగా హెవీ అయిపోతాయి, అండ్ అంత మాటలు నిద్రపోవాలనిపిస్తుంది వాళ్ళకి. దే డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీ వర్క్, అండ్ కాన్స్టెంట్ ఫెటీగ్, చాలా నీరసంగా అనిపిస్తుంది. దీస్ ఆర్ ద ఎర్లీ సైన్స్. అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ ఎ మిస్డ్ పీరియడ్, వాళ్ళకి పీరియడ్ మిస్ అయి ఉండాలి. సో అవి దీస్ ఆర్ ద ఫస్ట్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మనం చూసేవి. పీరియడ్ మిస్ అయిన వెంటనే డాక్టర్ని కలవడం ఎప్పుడన్నా మంచిది, కానీ మేము ఇమీడియట్గానే స్కాన్ ఏం చేసుకుని చూడం పేషెంట్కి. మనం వాళ్ళ LMP బట్టి, అంటే ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ బట్టి జెస్టేషనల్ ఏజ్ అని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. యూజువల్గా హార్ట్ బీట్ అనేది 6 weeks 4 daysకి బేబీ హార్ట్ బీట్ డెవలప్ అవుతుంది. సో ఆ టైంకి మేము స్కాన్ చేద్దామని చూస్తాం. బట్ ఎవరికైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నా, ప్రీవియస్ అబార్షన్స్ ఉన్నా, అప్పుడు మనం ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే స్కాన్ చేసుకుని లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలో అట్లీస్ట్ 5 weeksకి మనకి శాక్ అనేది కనిపిస్తుంది. సో ఎక్టోపిక్ ఉన్న వాళ్ళకి మనం ముందు సజెస్ట్ చేస్తాం ముందు స్కాన్ చేసుకోమని, లేకపోతే వీ ప్రిఫర్ టు డూ స్కాన్ ఆఫ్టర్ 6 weeks and 4 days. అప్పుడు మనకైతే హార్ట్ బీట్ కూడా తెలుస్తుంది. సో అప్పుడు మేము కన్ఫర్మ్గా దిస్ లైవ్ ప్రెగ్నెన్సీ అని వీ కెన్ టెల్ ద కపుల్. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం కదా, ఇది అంటే ఏంటి, అసలు హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఎట్లా డిఫైన్ చేస్తారు? సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఎవరికన్నా ప్రెగ్నెన్సీతో పాటు మిగతా మెడికల్ డిసార్డర్స్, అంటే డయాబెటీస్ ఉన్నా, బీపీ అంటే హైపర్ టెన్షన్ ఉన్నా, లేకపోతే లివర్ డిసార్డర్స్ ఉన్నా, హిపటైటిస్ B వైరస్తో బాధపడుతూ ఉన్న వాళ్ళు, లేకపోతే కార్డియాక్ ఇష్యూస్, కార్డియాక్ అనామలీస్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాము. అండ్ ఎనీవన్ హూ ఇస్ మోర్ దాన్ 40 years ఆల్సో, వీళ్ళందరూ కూడా మన హై రిస్క్. ఎందుకంటే వీళ్ళల్లో మనకి బీపీ వచ్చేవి, షుగర్ వచ్చేవి చాలా తరచుగా చూస్తాం. వీళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద మనం కేటగరైజ్ చేస్తాం. ముఖ్యంగా బాలికల్లో ఈ మధ్య కొద్దిగా ఊబకాయం అనేది పెరుగుతూ వస్తుంది. సో వాళ్ళ రజస్వల ఏజ్ కూడా కొద్దిగా తగ్గుతూ వస్తున్నట్టుగా కనబడుతుంది. సో దీనికి గల కారణాలు ఏంటి? హౌ టు ప్రివెంట్? డెఫినెట్లీ మన డైట్ అండి. సో నౌ ద లాట్ ఆఫ్ స్విగ్గీ అనేవి వచ్చేసి, ఇప్పుడు బ్లింకిట్, మీరు ఆర్డర్ చేయగానే 5-10 minutesలో ఫుడ్ అనేది మీ ఇంట్లో ఉంటుంది. అండ్ నౌ ఫోన్స్ ఆర్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్, ఈవెన్ కిడ్స్ అందరికీ. సో ఐ థింక్ దిస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద యంగ్ స్టేజ్. పిల్లలకి హెల్దీ ఫుడ్ అంటే ఏంటి, అన్హెల్దీ ఫుడ్ అంటే ఏంటి, అండ్ పేరెంట్స్ ఇచ్చే అవగాహన.
See, what you practice, your kids will do that. వాళ్ళకి మన పిల్లలకి మనమే రోల్ మోడల్స్. వాళ్ళు మనం ఏం చేస్తామో చూసి దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి పేరెంట్స్ షుడ్ స్టాండ్ యాజ్ ఎ రోల్ మోడల్ టు దెమ్. సో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటే ఈ పిల్లలు కూడా ఎలా ఫీల్ అవుతారంటే ఓకే దిస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ డైలీ. వాళ్ళు తినే ఫుడ్ కూడా అంతే. ఇప్పుడు పేరెంట్స్ అనేది హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకుని ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఓన్లీ 1 time a week, they will also understand. మనం రోజు స్విగ్గీలో ఆర్డర్ చేస్తుంటే దట్ విల్ బికమ్ నార్మల్ ఫర్ దెమ్. బట్ రోజు మనం హెల్దీ ఫుడ్ ఇఫ్ దే టెల్ దెమ్ మనం రోజు సలాడ్ తినాలమ్మా అని చెప్తే అది వాళ్ళకి నార్మల్ అయిపోతుంది. సో ఐ థింక్ ఇట్స్ పిల్లల్లో మనం చెప్పాల్సింది ఫస్ట్ పేరెంట్స్ టు స్టాండ్ యాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ దెమ్ అండ్ టెల్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్తీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ హెల్తీ ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. షుగర్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ మనకి లాట్ ఆఫ్ బేకరీ స్టఫ్ కానీ స్వీట్స్ కానీ చాలా ఎక్కువైపోయాయి. సో మేక్ ఇట్ అంటే తినొద్దు అని చెప్పట్లేదు, everyone wants to eat them but there should be a limit. And exercise and earn them. మీరు ఎక్సర్సైజ్ చేసి then burn their calories. That's how we have to proceed. వాళ్ళని అస్సలు తినొద్దు అని చెప్పడం కాకుండా there will be a limitation how much you should eat in a week. That is what we need to teach them. అంటే యాక్చువల్గా వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ ది పీరియడ్ రావడానికి ఏది రైట్ ఏజ్ మేడం? అరౌండ్ 12 to 16 years అప్పుడు మనకు పీరియడ్స్ రావచ్చండి. లెస్ దాన్ 8 years ముందు వచ్చేస్తే మనకి ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటాము. 16 years వచ్చినా మనకి పీరియడ్స్ రాలేదంటే డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఫెమిలియల్గా కూడా ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీస్లో కొంచెం ఎర్లీగా 11-12 yearsకే రావచ్చు, కొంతమంది ఫ్యామిలీస్లో 14 years కానీ పీరియడ్స్ రాకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ ద రైట్ ఏజ్ టు గెట్ ద పీరియడ్స్ అని చెప్తాం. హెల్దీయెస్ట్ ఎగ్ ఏ టైం పీరియడ్లో ఉంటుంది ఒక మహిళకు? హెల్దీయెస్ట్ ఎగ్ అంటే బిట్వీన్ ద 20s అండి. Between 24 to 30 is the right age to get pregnant. Of course, now we are seeing pregnancies as 41 and 42 also. But at least we tell them these are the complications. I had recently a couple who are 41-year-old and they were like really scared of what they have to do because they are 41. And they just asked me, madam, what is your suggestion? See, I asked them, you take your decision. Okay, we are here to help you. Okay, but we will tell you after your 40s, there are chances of diabetes, there are chances of hypertension in pregnancy, there are complications, babies low neural tube defects. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేషెంట్స్కి. యూ టేక్ యువర్ డెసిషన్, ఐ విల్ హెల్ప్ యూ త్రూ దిస్ జర్నీ. దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్ దెమ్. మీరు 41 ఉన్నారు కాబట్టి మీరు అబార్ట్ చేయించుకోవాలని నేనేం సజెస్ట్ చేయను వాళ్ళని. బట్ దిస్ ఈస్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్, బీ ప్రిపేర్డ్ అండ్ వీఆర్ ఆల్ హియర్ టు హెల్ప్ యూ. దట్ ఈస్ హౌ వీఆర్ నావిగేటింగ్ ప్రెగ్నెన్సీస్ ఎట్ లేట్ ఏజెస్. ఇప్పుడు ఒకప్పుడు యాక్చువల్గా 1980s సంతానం ఎక్కువ సమస్యలు వచ్చి ఇందిరాగాంధీ బలవంతంగానైనా కానీ 2 child పాలసీకి వచ్చినది. అప్పుడు విరివిగా ఈ కుని ఆపరేషన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగేది. ప్రస్తుతం రివర్స్కి వచ్చినాం మనం. సో సంతానం కోసం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, చాలా చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ సమస్య రావడం గల కారణం ఏంటి? మెయిన్లీ లైఫ్ స్టైల్ అండి. జనాల యొక్క లైఫ్ స్టైల్ ఒకటి మారిపోయింది, ఫుడ్ హ్యాబిట్స్ అనేది కానీ. అండ్ విమెన్ ఆర్ ఆల్సో నౌ కెరియర్ ఓరియంటెడ్. we see lot of women working ఇప్పుడు their priorities have become different. సో ఈ అన్ని కలిసి మనకి ఏంటంటే ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి కూడా ఎక్కువ చూస్తున్నాము. ప్లస్ అవగాహన కూడా పెరిగింది జనాల్లో. సో దీనివల్ల కూడా ఒక 1 yearలో 2 yearsలో కన్సీవ్ అవ్వకపోయినా వెంటనే డాక్టర్ని కలవడము, మనం వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడము. సో ట్రీట్మెంట్స్ అనేవి కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి మనకి. సో ఏ ప్రాబ్లంకైనా మనం పరిష్కారం చూపించగలగడం కూడా జరుగుతుంది. సో మెయిన్లీ ఈ అన్ని కారణాల వల్ల అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా, ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గింది, మనం తినే ఆహారం అనేది కూడా మారింది, చాలా జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, వీటి వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా చూస్తున్నాం మనం. సో ఆల్ దీస్ పుట్ టుగెదర్ గివ్ ఎ రైస్ ఇన్ ఫర్టిలిటీ ఇష్యూస్. అంటే ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, అంటే ఒకరికి ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉంది అని ఎప్పుడు మనం నిర్ధారించుకోవాలి? సో ఇది వన్ ఆఫ్ ద రైట్ క్వశ్చన్ టు ఆస్క్. అసలు మనం ఎప్పుడు కపుల్ని ఇన్ఫర్టిలిటీ అనం, డిఫికల్టీ టు కన్సీవ్ అంటాం వాళ్ళని. సో వాళ్ళు ఎప్పుడైనా 1 year మ్యారేజ్ అయ్యి 1 year విత్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, అంటే వాళ్ళు ఏమీ కాండోమ్స్ కానీ మందులు కానీ వాడకుండా ప్రెగ్నెన్సీకి వాళ్ళు ట్రై చేస్తున్నా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు మనం ఫర్టిలిటీ ఇష్యూస్తో ఉండొచ్చు వీళ్ళకి అని వాళ్ళని ఎవాల్యుయేషన్కి డాక్టర్ దగ్గరికి రమ్మంటాం. సో 1 year అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అనేది ఉంటే, దాంతో కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు వాళ్ళు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అంటే ఈ మధ్య పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ పిల్లలు కలకపోవడం గల కారణాలు అంటే? దెర్ ఆర్ మల్టిపుల్ కాజెస్ అండి. ఫీమేల్స్లో సపరేట్ ఉంటాయి, మేల్స్లో సపరేట్ ఉంటాయి. సో మెయిన్గా స్ట్రెస్ చెప్తాము ఇద్దరిలో. అండ్ ఇప్పుడు టైం కూడా లేదు కపుల్స్కి. కొంతమంది వీసీ లాట్ ఆఫ్ పేషెంట్స్ కమింగ్ ఫర్ ఫర్టిలిటీ ఇష్యూస్. వాళ్ళు ఏమంటారంటే వైఫ్ మార్నింగ్ షిఫ్ట్ చేస్తూ ఉండొచ్చు, హస్బెండ్ నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండొచ్చు, అండ్ దే కెనాట్ లీవ్ దేర్ జాబ్స్.
టు కీప్ రన్నింగ్ ద ఫ్యామిలీ. సో ఇలాంటి సమస్యలు కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకి స్పెండ్ చేసే టైం కూడా ఉండట్లేదు. అండ్ పీసీఓఎస్ అనేది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాము ఇప్పుడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ ఎండోక్రైన్ డిసార్డర్ అండ్ ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ. సో ఈ కారణాల వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ లేకపోవడం చూస్తున్నాం. అంటే మేడం, గతంలో యాక్చువల్గా మనం ఎర్లీగా పెళ్ళిళ్ళు జరిగేటి, దానికోసం గవర్నమెంట్ 18 years 21 years అని ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం యాక్చువల్గా 29-30 దాకా కూడా పెళ్ళిళ్ళు జరగట్లేదు సాధారణంగా. సో ఈ ఏజ్ అనేది సంతాన ఉత్పత్తి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఫర్టిలిటీ, ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్. మనకి ఏంటంటే 30 years వరకు ఒక రకంగా ఉంటుంది ఫీమేల్స్లో ఫర్టిలిటీ. 30 తర్వాత మనకి ఓవేరియన్ రిజర్వ్, ఎగ్ నెంబర్ ఒకటి తగ్గుతుంది అండ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ 35 తర్వాత దెర్ విల్ బి డ్రాస్టిక్ చేంజ్. సో కన్సీవ్ అవ్వడం కూడా డిఫికల్ట్ అయిపోతుంది అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా తగ్గిపోతాయి. సో దేర్ ఫర్ ఫీమేల్స్లో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీ కోసం. అండ్ బిఫోర్ 30 అయితే ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఓకే, అంటే సాధారణంగా మేడం, అంటే ఇప్పుడు ఎనీవే ఏజ్ అనేది ఎక్కువ అయిన తర్వాతనే పెళ్లి చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. సో బికాస్ ఆఫ్ స్టడీస్ కావచ్చు, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, అంటే వాళ్ళు సెట్ కావాలనుకుంటున్నారు. సో ఇటువంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఈ మధ్య ఎగ్ ఫ్రీజింగ్ లాంటి ఆప్షన్స్ వస్తున్నాయి కదా. సో మీరు ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? Definitely, egg freezing is one of the revolutionary option, manam. Where there are some women who are very sure that they don't want to plan pregnancy until they reach this point of their career. సో అది ఎప్పుడు వస్తుందో కూడా ఒకసారి మనకు క్లారిటీ ఉండదు. మనకి వాళ్ళది ఒక పొజిషన్కి రావాలనుకుంటారు వాళ్ళ కెరియర్లో, అది ఒక్కొక్కసారి 2 years పట్టొచ్చు, 5 years పట్టొచ్చు. అలాంటి క్లారిటీ ఉన్న ఉమెన్కి కానీ, లేకపోతే స్టడీస్ కోసం ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కానీ మ్యారేజ్ కానీ పోస్ట్పోన్ అవుతున్న వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక వరంలా చెప్పొచ్చు. మనం ఏంటంటే ఎగ్స్ని ఆ ఏజ్ ఆఫ్ టైంలో ఫ్రీజ్ చేస్తాం. సో వాళ్ళకి ఆ ఎగ్ యొక్క క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడు ప్రెగ్నెన్సీకి రెడీగా ఉంటే ఆ టైంలో వాళ్ళు ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ వాడుకుని ప్రెగ్నెన్సీని పొందవచ్చు. సో డెఫినెట్గా ఎవరైనా విమెన్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది డిలే ఉంది, బట్ ఫర్టిలిటీ ఇష్యూస్తో తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళమని ప్రమోట్ చేస్తాం వాళ్ళు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, MedPlus బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మేడం, ఇప్పుడు ఈ ఓవలేషన్ అంటాం కదా మేడం, అసలు వాట్ ఈస్ ఓవలేషన్? ఓవలేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో మీరు ఎలాంటి సూచన చేస్తారు? సో ఓవ్యులేషన్ అంటే ఫస్ట్ మనం మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అందరికీ ప్రతి నెల నెలసరి వస్తుంటే చూస్తాము. నెలసరి రెగ్యులారిటీ ఎంత ఇంపార్టెంట్ కూడా చాలాసార్లు మేము చెప్తూ ఉంటాము. సో ప్రతి మంత్ ఏమవుతుందంటే ఎగ్ మన గర్భసంచి ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ ప్రిపేర్ అయినప్పుడు ఏంటంటే ఎగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే గర్భసంచిలోని పొర కూడా ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే దాని ఇంప్లాంటేషన్ కోసం రెడీ అవుతూ ఉంటుంది. మనకి ప్రెగ్నెన్సీ ఈ మిడ్ సైకిల్లో ఏమవుతుందంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఏదైనా ప్రెగ్నెన్సీ రావడానికి ఫస్ట్ ఎగ్ రిలీజ్ అనేది ఉండాలి. ఎగ్ ఫామ్ అవ్వడమే కాకుండా అది రిలీజ్ అవ్వాలి. ఇది హస్బెండ్ యొక్క స్పర్మ్తో కలిసి ఫర్టిలైజేషన్ అవ్వాలి. అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎవరన్నా ఉమెన్ ఒక రెగ్యులర్ సైకిల్ ఉంది అంటే మనకి ఓకే వీళ్ళకి ఓవ్యులేషన్ కూడా టైంకి అవుతుంది అని మనం భావిస్తాం. సో ఈ ఓవ్యులేషన్ అయితేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ వై ఓవ్యులేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ఓవ్యులేషన్ అవుతుంది, యూట్రస్ కూడా ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అయింది, కానీ మనకి ఆ కపుల్ కలవలేదు, లేకపోతే ఆమెకు పెళ్ళి అవ్వలేదు అంటే కనుక అప్పుడు అది విత్డ్రా అయిపోతుంది అన్నమాట. హార్మోన్స్ అన్ని రెడీ అవుతాయి ప్రెగ్నెన్సీ అనేది జరగలేదు, అప్పుడే ఇది మనకి మెన్స్ట్రల్ బ్లడ్ కింద బయటకు వస్తుంది. దట్ ఈస్ ఎ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ వన్. ఇంకోటి మేడం, అంటే యాక్చువల్గా అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది అనడానికి కానీ ఎగ్ రిలీజ్ అయిందని తెలుసుకోవడానికి ఎటువంటి లక్షణాలు కనబడతాయా? సో ఇప్పుడు మనం చాలా కిట్స్ చూస్తున్నాము ఆన్లైన్లో కానీ ఓవర్ ద కౌంటర్ కానీ దొరికేవి ఓవ్యులేషన్ కిట్స్ అని చెప్తాం. మనకి ఏంటంటే ఎల్హెచ్ సర్జ్ అనేది జరుగుతుంది మిడ్ సైకిల్లో. ఎల్హెచ్ సర్జ్ జరిగిన 48 hours మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఎల్హెచ్ సర్జ్ని కిట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తే మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినట్టు యూరిన్ శాంపుల్ తీసి మనం ఆ కిట్ మీద వేయమంటాము. సో ఈ హార్మోన్ పెరిగింది అని ఒక ఐడియా మనకి. సో విత్ ఇన్ 48 hours ఓవ్యులేషన్ అవ్వచ్చు. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ నోయింగ్ ఓవ్యులేషన్ అయిందా లేదా. నెక్స్ట్ వచ్చేసి ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేస్తాం మనం. ఏంటంటే పేషెంట్స్కి మిడ్ సైకిల్ నుంచి పిలిచి స్కానింగ్ చేసుకుని ఎగ్ సైజ్ పెరిగిందా లేదా, ప్లస్ అది రప్చర్ అయిందా లేదా అన్నట్టు కూడా మనం స్కాన్లో ఐడెంటిఫై చేస్తాం. దీన్ని ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటాము. దీంట్లో కూడా మనం ఓవ్యులేషన్ అయిందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. సో ఇంకోటి మేడం, ఈ హార్మోనల్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇన్ఫెర్టిలిటీని అంచనా వేయడంలో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి?
సో ఫీమేల్ హార్మోన్స్ అనేవి ఉంటాయండి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, సీరం ఈస్ట్రడియోల్, ఏఎంహెచ్, ఓవేరియన్ రిజర్వ్ తెలుసుకోవడానికి. ఇవి నార్మల్ జనరల్ హార్మోన్స్. ఒక ఫర్టిలిటీ ఇష్యూస్ రిజర్వ్ బాగానే ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ వల్ల మనకి ఎగ్స్ అనేవి బాగానే ఉన్నాయా లేదా అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓవేరియన్ రిజర్వ్ అంటున్నాం కదా, ఈ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి, దీన్ని ఏ రకంగా అంచనా వేస్తారు, దీని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తారు? సో ఓవేరియన్ రిజర్వ్ అంటే మనకి ఓవరీలో ఉన్న ఎగ్స్ యొక్క నెంబర్ లాగా దీన్ని మనం కొలుస్తాం. ఇది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఏఎంహెచ్, యాంటీ ములేరియన్ హార్మోన్, ఇది ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తామండి. ఇది ఈ టైమ్ ఆఫ్ సైకిల్లో చేయాలని ఏం లేదు, మనం ఏ రోజైనా శాంపుల్ తీసుకోవచ్చు పేషెంట్ది. ద నార్మల్ ఓవేరియన్ రిజర్వ్ ఇస్ 3.5 to 5.5 మధ్యలో మనది నార్మల్ రిజర్వ్ అంటాం. ఎవరికైనా ఓవేరియన్ రిజర్వ్ లెస్ దాన్ 3.5 ఉంటే కనుక మన వాళ్ళని తొందరగా ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి, రిజర్వ్ అనేది తక్కువగా ఉంది అని చెప్తాము. అండ్ లెస్ దాన్ 1 ఉంటే కనుక డెఫినెట్గా టైం అనేది 1-2 మంత్సే తీసుకుని న్యాచురల్గా ట్రై చేయడానికి, లేకపోతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళిపోమని వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాము. అండ్ ఓవేరియన్ రిజర్వ్ హై కూడా దొరకవచ్చు మనకు. ఒకసారి PCOS ఉన్న పేషెంట్స్కి 20-10 లాంటి ఓవేరియన్ రిజర్వ్ కూడా చూస్తాం. టూ హై ఈజ్ ఆల్సో నాట్ గుడ్, అది కూడా మనకి ఏం రెస్పాన్స్ ఇవ్వదు. సో ఓవేరియన్ రిజర్వ్ నార్మల్ రేంజ్లో ఉంటేనే మంచిది మనకి. ఇది మన ఫర్టిలిటీని అంచనా వేస్తుంది, ఫీమేల్ ఫర్టిలిటీని. రిజర్వ్ అండాశయానికి సంబంధించిన రిజర్వ్ గురించి చెప్తుంది ఇది. ఈ HSG అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు చేస్తారు? సో మనకి మీరు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకుంటే కనుక ఫస్ట్ గర్భసంచి అని చెప్తాం, దానికి యూట్రస్, దానికి సైడ్ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, దాని కింద ఓవరీస్ ఉంటాయి. సో మనకి ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే ఫస్ట్ ఓవరీ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఈ ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా పాస్ అవ్వాలి. ఈ ఫెలోపియన్ ట్యూబ్లో చిన్న చిన్న సీలియా ఉంటాయి. సీలియా అంటే నార్మల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. అవి ఏం చేస్తాయంటే ఈ రిలీజ్ అయిన ఎగ్ని ట్యూబ్ లోపలికి తోస్తూ ఉంటాయి. అండ్ హస్బెండ్ స్పర్మ్ కూడా ఈ ఫెలోపియం ట్యూబ్ లోపలికి వస్తే ఫర్టిలైజేషన్ అనేది మన ట్యూబ్లో జరుగుతుంది. ఇది మళ్ళీ గర్భసంచి లోపలికి వచ్చి సెటిల్ అవుతుంది. ఇక్కడ ఇంప్లాంటేషన్ జరుగుతుంది మనకి. సో ఫెలోపియన్ ట్యూబ్లో మనకి ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, సో ఈ ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వలేదు. ఓకే, అండ్ ఈ సీలియరీ ఫంక్షన్ కూడా పోవచ్చు. మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ సీలియా మూవ్మెంట్ ఉండకపోవచ్చు, ఒక్కోసారి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. మన HSGలో ఏం చేస్తున్నామంటే గర్భసంచిలోకి డై పుష్ చేసి ఈ ట్యూబల్ ఓపెనింగ్స్ నుంచి బయటకు వస్తున్నాయా లేదా అన్నది చెక్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ట్యూబల్ ఇష్యూ అంటే ఎగ్ రిలీజ్ అయిన వాళ్ళకి ఓకే ట్యూబ్స్ ఏమైనా పనిచేయట్లేదా అని నెక్స్ట్ స్టెప్ కింద చెక్ చేసుకుంటాం మనం. అప్పుడు HSG అనేది చెప్తాం మనం, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటాము. దీంట్లో డై పుష్ చేసి కింద నుంచి ఒక ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రేలో మనకి ట్యూబ్లో నుంచి డై వస్తుందా లేదా అన్నది చూస్తాము. దీనివల్ల మనకి ఓకే ట్యూబల్ ఇష్యూస్ ఏం లేవు, పేషెంట్స్కి బ్లాక్స్ ఏం లేవని నిర్ధారిస్తాం. ఒకవేళ కొంతమందికి బ్లాక్స్ ఉంటే కనుక అవి మనం లాప్రోస్కోపీలో ఓపెన్ చేయడం కానీ, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ చేసి ఓపెన్ చేయడం కానీ ట్రై చేస్తాం. దెన్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే మనకి ఫర్టిలిటీ అనేది పాసిబుల్. బ్లాక్ అయిన ట్యూబ్స్లో మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీని తీసుకురాలి. ఈ బ్లడ్ గ్రూప్లకు అంటే ముఖ్యంగా RH+, RS- కానీ మిగతా బ్లడ్ గ్రూప్లకి అంటే భర్త భార్య బ్లడ్ గ్రూపులు డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమన్నా సమస్యలు వస్తాయి? RH ఇన్కంపాటిబిలిటీ అంటాం మనకి. ఇది వైఫ్ నెగటివ్ ఉండి హస్బెండ్ పాజిటివ్ ఉంటే కనుక ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాకుండా సెకండ్ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. RH సెన్సిటైజేషన్ అంటాం. అందువల్ల ఈ RH ఇన్కంపాటిబిలిటీ ఉన్న కపుల్స్కి మనం యాంటీడీ ఇంజెక్షన్ అనేది ఇచ్చేస్తాం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన అదే డెలివరీ అయిన వెంటనే. సో దానివల్ల వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి సాఫీగా సాగడానికి ఏం అబార్షన్స్ లేకుండా చూసుకుంటాం. మేడం, మీ దగ్గరికి అంటారు చాలాసార్లు సంతానం గురించి వస్తుంటారు కదా, యాక్చువల్గా మీరు ఎంతకాలం వాళ్ళని సహజ పద్ధతిలో ప్రయత్నం చేయమని చెప్పేసి అంటారు, ఎప్పుడు మీరు ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతులకు అవలంబించమని చెప్పి సూచన చేస్తారు? సో మనకి ఫస్ట్ ఫర్టిలిటీ ఇష్యూస్ చూసినప్పుడు ఎవాల్యుయేషన్ చేస్తాను. ఫస్ట్ వాళ్ళ ఏజ్ ఏంటి, పేషెంట్ హస్బెండ్ ఒక ఏజ్, వైఫ్ ఒక ఏజ్, వాళ్ళ రెగ్యులారిటీ ఆఫ్ ఇంటర్కోర్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏమన్నా ప్రొటెక్షన్ వాడుతున్నారా లేదా. తర్వాత మనం వాళ్ళ టెస్ట్ అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటాం, వాళ్ళకి రిజర్వ్ బాగుందా లేదా, థైరాయిడ్, షుగర్స్ ఇవన్నీ. అండ్ హస్బెండ్ యొక్క 7 అనాలిసిస్ చూసుకుంటాం. సో ఏజ్ బట్టి ఏజ్ లెస్ దెన్ 30 ఉండి కపుల్ యొక్క రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటే వాళ్ళని 8 months to 1 year న్యాచురల్గా ట్రై చేయమంటాం. డిపెండ్స్ అపాన్ ద ఏజ్. లెస్ దెన్ 30 అయితే, లెస్ దెన్ 30 అయిన అప్పుడు వాళ్ళు ఇంకా కన్సీవ్ అవ్వలేదు అనుకోండి, న్యాచురల్గా ట్రై చేసినా కూడా అప్పుడు మనం ఓవులేషన్ ఇండక్షన్ అది స్టార్ట్ చేస్తాం. అంటే వాళ్ళని 2nd or 3rd day పిలిచి ఎగ్స్ మంచిగా పెరగడానికి మందులు ఇస్తాం. తర్వాత వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేసి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఆ ఎగ్ కూడా రిలీజ్ అవుతుంది వాళ్ళకి అంటే ట్యూబ్ టెస్టింగ్కి వెళ్తాం. అలా మనం
ట్రీట్మెంట్ అనేది పెంచుకుంటూ వెళ్తాం. సో మనం ఫాలిక్యులర్ స్టడీస్ చేసాము, ట్యూబ్ టెస్ట్ చేసాము, 6 months ఆఫ్ మెడిసిన్తో ట్రై చేసాము, అయినా వాళ్ళకి పిల్లలు కలగలేదంటే అప్పుడే వాళ్ళని ఐవీఎఫ్కి పంపిస్తాం. సో మోర్ దెన్ 30 years ఆఫ్ ఏజ్లో ఈ సైకిల్ అనేది మనం 6 to 8 months ఇవ్వం, ఓన్లీ 4 to 5 months. అన్ని రిపోర్ట్స్ బాగుంటాయి. ఏదైనా రిపోర్ట్స్ అబ్నార్మల్గా ఉంటే వాటిని హ్యాండిల్ చేస్తూ మనం 2 to 3 months న్యాచురల్గా ట్రై చేసి అవ్వకపోతే అప్పుడే మనం ఐయుఐకి కానీ ఐవీఎఫ్ కానీ వాళ్ళని సజెస్ట్ చేస్తాం. అంటే మేడం ఇప్పుడు ఈ ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ ఐసిఎస్ఐ అని చెప్పేసి అంటే ఇప్పుడు రకరకాల విధానాలు ఉన్నాయి కదా, ఎక్సీ లాంటి. సో అంటే ఇవి ఏంటి, ఇందులో ఏది ఎవరికి సూట్ అవుతుందని ఎట్లా చూస్ చేస్తారు? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? అగైన్ డిపెండింగ్ అపాన్ ద కోర్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్. మనం ఎవాల్యుయేట్ చేసుకుని ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అంతా చూసుకుని వాళ్ళు న్యాచురల్గా ట్రై చేశారు, కన్సీవ్ అవ్వలేదంటే ద నెక్స్ట్ స్టెప్ ఈస్ గోయింగ్ ఫర్ ఐయుఐ. ఐయుఐ అనే పద్ధతిలో మనం ఏం చేస్తున్నామంటే హస్బెండ్ యొక్క సెమెన్ని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తాం. అంటే క్లీన్ చేసి కొంచెం యాక్టివేట్ చేసి కరెక్ట్గా మొటైల్గా ఉన్న స్పర్మ్స్ తీసుకుని అది మనం డైరెక్ట్గా గర్భసంచిలో వదులుతాం. ఇది ఎలాంటి కపుల్కి హెల్ప్ చేస్తుందంటే హస్బెండ్ యొక్క మొటిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఒక సెమెన్ అనాలిసిస్లో మనం 4 things అనేవి చూస్తాం. కౌంట్ ఎట్లా ఉంది, మొటిలిటీ స్పర్మ్స్ అనేవి సరిగ్గా మూవ్ అవుతున్నాయా లేదా, మార్ఫాలజీ అంటే స్పర్మ్ స్ట్రక్చర్ బాగుందా లేదా, దెన్ ఇన్ఫెక్షన్ స్పర్మ్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా సెమెన్లో. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బాగానే ఉంటే న్యాచురల్గా ట్రై చేయమంటాం. లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. కొంతమందికి ఎన్ని మందులు పెట్టినా న్యాచురల్గా ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ కింద వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తాం. సో ఎవరికన్నా మొటిలిటీ ఇష్యూస్ ఉన్నా, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నా వాళ్ళకి నెక్స్ట్ స్టెప్గా ఐయుఐకి వెళ్తాము. దాంట్లో ఏంటంటే మనం ఈ సెమెన్ని డైరెక్ట్గా గర్భసంచితో వదలడం వల్ల ఆ డిస్టెన్స్ అనేది తక్కువైపోతుంది. స్పర్మ్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఏమి ఉండదు అండ్ ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. సో 30% సక్సెస్ రేట్ ఉంటుంది మనకి ఐయుఐ చేసిన వాళ్ళకి. ఐవీఎఫ్ అంటే మనం విమెన్ యొక్క ఎగ్స్ని కలెక్ట్ చేసి హస్బెండ్ యొక్క స్పర్మ్ని కూడా కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్లో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాము. ఆ ఎంబ్రియోస్ని మనం Day 3 కానీ Day 5 ఎంబ్రియోస్ని ఆ ఉమెన్కి ప్రాపర్ హార్మోనల్ సపోర్ట్ ఇచ్చి అప్పుడు గర్భసంచిలో పెడతాం. ఆ పద్ధతిని మనం ఐవీఎఫ్ అంటాం. ఇక్సీ అంటే మనకి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అసలు బాగా మొటిలిటీ ఇష్యూస్ ఉన్న స్పర్మ్ స్ట్రక్చర్ బాగా లేని వాళ్ళకి, అన్ఎక్స్ప్లెయిన్డ్ వాళ్ళకి ఏం చేస్తారంటే ఎగ్ని ఒక ట్రేలో పెట్టుకుని పెట్రీ డిష్లో స్పర్మ్ అనేది వాళ్ళ ఎంబ్రియాలజిస్టే ఆ ఎగ్తో ఫ్యూజ్ చేస్తారు. స్పర్మ్ కదలాల్సిన అవసరం లేదు. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంట. ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని మనమే చేస్తున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఇక్సీ. ఐయుఐకి ఐవీఎఫ్కి ఇక్సీలో ఏంటంటే మనమే ఈ స్పర్మ్ని ఎగ్తో ఫ్యూజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటున్నాం కదా, ఇదంటే ఏంటి, ఇది నార్మల్ ప్రెగ్నెన్సీకి దీనికి తేడా ఏంటి? సో మనం ఇందాక గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ అని మాట్లాడుకున్నాం కదండి. సో ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో రావడం నార్మల్. ఏదన్నా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా బయట వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది ట్యూబ్లో రావచ్చు, ఓవరీలో రావచ్చు, ఒక్కొక్కసారి అబ్డామిన్లో కూడా మన మొమెంటమ్ మీద కూడా మేము ఒక్కోసారి ప్రెగ్నెన్సీస్ చూస్తాం. సో మోస్ట్ కామన్గా మనం చూసేది ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు సీలియా ఫంక్షన్ సరిగ్గా పనిచేయకపోతే ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అక్కడే ఉండిపోయి అక్కడే గ్రో అవుతుంది. కానీ మన గర్భసంచి ఎక్స్పాండ్ అయినట్టు ట్యూబ్ అనేది ఎక్స్పాండ్ అవ్వలేదు. సో ట్యూబ్ అనేది స్మాల్ టైనీ స్ట్రక్చర్, అది 7 to 10 centimeters లెంత్ ఉంటుంది, విత్ ఏమో 2 centimeters ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీ ఎదిగే కొద్దీ అది కొంచెం ఇలా స్వెల్ అయ్యి రప్చర్ అయిపోతుంది. సో దాని తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. దాట్స్ వై ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. అది రప్చర్ అయిపోయింది అనుకోండి, లోపల బ్లీడ్ అవుతూ ఉంటుంది అబ్డామిన్లో, పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోతారు. మేము ఒక్కొక్కసారి 3-4 హిమోగ్లోబిన్తో కూడా ఎమర్జెన్సీలో పేషెంట్స్ వచ్చిన వాళ్ళని చూస్తాం. వాళ్ళకి ఏంటంటే పీరియడ్ రాదు, ఒక్కొక్కసారి కొంచెం స్పాటింగ్ కనిపిస్తుంది, వాళ్ళు నార్మల్ పీరియడ్ వచ్చేసింది అనుకుంటారు. లేకపోతే వాళ్ళు సడన్గా హాస్పిటల్కి కళ్ళు తిరుగుతున్నాయనో, పొట్ట ఉబ్బరం అని చెప్పో అలా వెళ్ళి చూస్తే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, స్కాన్ చూసుకుంటేనేమో రప్చర్ ఎక్టోపిక్ అని ఇస్తారు. సో ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు డూ ఎ స్కాన్. ఎవరికన్నా ముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, మనం వాళ్ళకి ముందే చెప్తాం, టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే వచ్చేసేయండి అమ్మా, స్కాన్ చేసుకుని చూస్తామని. సో దట్ వీ కెన్ లొకేట్ ద ప్రెగ్నెన్సీ. మనకి యూట్రస్లో ఉన్నంత వరకు సేఫ్. కానీ ఎప్పుడైనా ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వస్తే మనం ఇనీషియల్గా మెడికల్ మేనేజ్మెంట్ కూడా ట్రై చేయవచ్చు.
అది ఎప్పుడంటే సాక్ చిన్నగా ఉండి రప్చర్ అవ్వకుండా ఉంటే మనం మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వచ్చు పేషెంట్స్. ఎట్లా తీసేస్తారు మేడం? అంటే అది ఎట్లా? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రప్చర్ అయిపోతే కనుక మనం లాప్రోస్కోపీ పద్ధతిలో వెళ్ళి ఆ ట్యూబ్ ఎక్కడైతే బ్లీడ్ అవుతుందో ఆ బ్లీడింగ్ ఆపి ఆ ట్యూబ్ని తీసేస్తాము. ఒక్కొక్కసారి అన్రప్చర్డ్ ఉంది, ట్యూబ్ని సేవ్ చేయాలనుకుంటే ఒక చిన్న నిక్కిచ్చి ట్యూబ్లో ఆ ప్రెగ్నెన్సీ ప్రోడక్ట్స్ ఒకటి బయటికి తీసేసి వదిలేస్తాం. దీన్ని సాల్పింగాస్టమీ అంటాం. ట్యూబ్ తీసే పద్ధతిని సాల్పింగెక్టమీ అంటాం. సో డిపెండింగ్ అపాన్ అన్రప్చర్డ్ అయితే వీ కెన్ ట్రై ఫర్ సాల్పింగాస్టమీ. కానీ మనం పేషెంట్కి ముందే చెప్తాం మళ్ళీ ఈ ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అని. ఎందుకంటే ట్యూబ్ ఒక నార్మల్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిపోతుంది, సీలియా అనేది సరిగ్గా పనిచేయదు కాబట్టి దట్ థింగ్ వీ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ ద పేషెంట్. ఈ అండాశయ సిస్టెక్టమీ అంటాం కదా, సో ఇది అంటే ఏంటి, ఇది ఎలా జరుగుతుంది? సో ఓవరీస్లో మనకి కొంతమందిలో సిస్ట్ ఫార్మేషన్ అనేది చూస్తాము. సిస్ట్ అంటే ఫ్లూయిడ్ ఫిల్ కలెక్షన్. సో ఇవి సింపుల్ సిస్ట్ ఉండొచ్చు, కాంప్లెక్స్ సిస్ట్ ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో ఎండోమెట్రియోసిస్ చాలా చూస్తున్నాం, ఎండోమెట్రియోటిక్ సిస్ అనేవి కూడా చూస్తున్నాం మనం. సో ఎప్పుడన్నా గర్భాశయంలో సిస్ వచ్చిందంటే మేము ఏం చేస్తామంటే సిస్టెక్టమీ అనే పద్ధతికి వెళ్తాం. మనం ఓవరీని తీయం ఈ పేషెంట్స్లో, వాళ్ళు ఓవరీ ప్రిజర్వ్ చేయడానికే చూస్తాము. జస్ట్ ఒక సొల్యూషన్ ఇచ్చి వాసోప్రెసిన్ అనేది లేకపోతే నార్మల్ సెలైన్ అనేది సిస్ట్ వాల్ అనేది సపరేట్ చేసేసి ఆ ఓవరీని ప్రిజర్వ్ చేసి వచ్చేస్తాం. ఈ పద్ధతిని మనం ఓవేరియన్ సిస్టెక్టమీ అంటాము. ఇంకోటి మయోమెక్టమీ అంటున్నాం కదా, మయోమెక్టమీ అంటే ఏంటి? మయోమెక్టమీ అంటే గర్భసంచిలో ఒక్కొక్కసారి కొంతమందికి గడ్డల కింద ఫామ్ అవుతాయి. వీటినే మనం ఫైబ్రాయిడ్స్ అంటాం, మయోమాస్ అంటాం. ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే అసలు ఏదన్నా జెనెటిక్ మ్యూటేషన్ వచ్చి సెల్లో అది ఓవర్ గ్రో అయిపోతుంది. ఒక్కొక్కసారి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అండ్ ఒక్కోసారి ఫెమిలియల్గా రన్ అవుతుంది. మదర్ కానీ సిస్టర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ ఉంటే వీళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఓవర్ గ్రోత్ అయిన టిష్యూ మజిల్ ఫైబర్ అలా పెరిగి గడ్డల కింద అయిపోతాయి. వీటిని మనం ఫైబ్రాయిడ్స్ అంటాం. సో ఫైబ్రాయిడ్స్ అనేవి అవి గర్భసంచిలో ఎక్కడున్నాయో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. గర్భసంచి లోపల ఉంటే వాటిని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాము. ఇవి ఏం చేస్తాయంటే హెవీ బ్లీడింగ్ని కాజ్ చేస్తాయి పేషెంట్స్కి. ఇది 1 సెంటీమీటర్ ఉన్నా మనం తీసేయాలని చెప్తాం. గర్భసంచి లేయర్స్ మధ్యలో కనుక ఫైబ్రాయిడ్స్ ఉంటే వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. యూజువల్గా ఇవి ఏం సిమ్టమ్స్ కాజ్ చేయవు, లేకపోతే బ్లీడింగ్ ఇష్యూస్ కాజ్ చేస్తాయి. సో ఇవి మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉంటే కనుక మనం పేషెంట్స్కి సర్జరీ సజెస్ట్ చేస్తాం. లేకపోతే పేషెంట్స్కి ఏమైనా హెవీ బ్లీడింగ్ ఉన్నా, పెయిన్ ఉన్నా. గర్భసంచి లేయర్ బయట ఉంటాయి, వాటిని సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇవి యూజువల్గా ఏం సిమ్టమ్స్ కాజ్ చేయవు. సో ఇవి ఏంటంటే పెరిగే కొద్దీ అవి కొంతమందికి, మొన్న నేను ఒక 8 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్కి సర్జరీ చేశాను. సో ఇవి ఏంటంటే ప్రెజర్ సిమ్టమ్స్ కాజ్ చేయవచ్చు, బ్యాక్ పెయిన్ కాజ్ చేయవచ్చు పేషెంట్స్కి. సో అవి మెయిన్గా ప్రెజర్ సిమ్టమ్స్ని ఇస్తాయి. అవి సైజ్ ఎక్కువ ఉంటే సర్జరీ సజెస్ట్ చేస్తాం. మనం ఈ ఫైబ్రాయిడ్స్ తీసే పద్ధతిని మనం మయోమెక్టమీ అంటాం. అంటే ఒకసారి మయోమెక్టమీ చేసిన తర్వాత తిరిగి ఫైబ్రాయిడ్ వచ్చే అవకాశం ఉంటాయా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? డెఫినెట్గా ఎవరికైనా ఒక ఫైబ్రాయిడ్, యూజువల్గా యాజ్ ఎ సర్జన్ మనం ఫైబ్రాయిడ్స్ తీసే ముందు ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ అనేది చేసుకుంటాము. ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో చూసుకుంటాము, ఎక్కడ ఉన్నాయో చూసుకుంటాము. దాన్ని బట్టి మనం సర్జరీకి ప్రొసీడ్ అవుతాము. అండ్ అవన్నీ తీసేసి వస్తాం. మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. దానికి స్పెషల్గా ఏమైనా చేయొచ్చు అంటే డిపెండింగ్ అపాన్ ద ఏజ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. యూజువల్గా హార్మోన్ ట్రీట్మెంట్స్ అని ఏమి పెట్టము సప్రెస్ చేయడానికి. కానీ ఎవరికన్నా తరచుగా ఫైబ్రాయిడ్స్ వస్తున్నాయి, బాగా ఇబ్బంది పడుతున్నారంటే అప్పుడు మనం హార్మోన్ ట్రీట్మెంట్స్ పెట్టచ్చు. అంటే లైఫ్ లాంగ్ పెట్టలేము హార్మోన్ ట్రీట్మెంట్స్, ఒక 3 months అలా ట్రై చేయొచ్చు. కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో సర్జరీ అయిన తర్వాత కూడా ఎవ్రీ 6 months స్కాన్ చేసి చెక్ చేసుకోమని చెప్తాము. ఇన్ఫర్టైల్ కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫైబ్రాయిడ్స్ తీసేసిన 3 monthsకి మీరు తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి అని కూడా సలహా ఇస్తూ ఉంటాం. ఇంకోటి మేడం, ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్ అన్నాం కదా, ఈ ఫైబ్రాయిడ్లకు ఈ ఫెర్టిలిటీకి ఏమైనా సంబంధం ఉంటుందా? సో ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది ఫెర్టిలిటీని? డెఫినెట్గా ఇప్పుడు మనం ఇందాక లొకేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అనేది చూస్తాం. ఇది సబ్మ్యూకోజల్, ఇంట్రామ్యూరల్, సబ్సీరోజల్. సో ఏదన్నా సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ కానీ లేకపోతే ఏదన్నా ఇంట్రామ్యూరల్ అంటే గర్భసంచి పొరని తాకే ఫైబ్రాయిడ్, లోపల పొరని ఇంటర్ఫియర్ చేసేవి, అవి మన ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ని ఇంటర్ఫియర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇది మనకి ఫర్టిలిటీ ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఏదన్నా సబ్మ్యూకోజల్ గర్భసంచి లోపల ఉన్న ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే ఇంట్రామ్యూరల్గా ఉండి గర్భసంచి లేయర్ని డిస్ప్లేస్ చేస్తుంటే కనుక వాళ్ళని మనం ఫైబ్రాయిడ్స్ తీసుకోమని సలహా ఇస్తాము. లేకపోతే కొన్ని ఫైబ్రాయిడ్స్ ట్యూబ్ ఓపెనింగ్ దగ్గర కూర్చుంటాయి, అవి ట్యూబ్ ఓపెనింగ్ దగ్గర కూర్చొని మూమెంట్ని బ్లాక్ చేయొచ్చు. ఏదన్నా ఆ పొజిషన్లో ఉన్న ఫైబ్రాయిడ్స్ అన్న డెఫినెట్గా రిమూవ్ చేయించుకుని మయోమెక్టమీ చేయించుకున్న తర్వాత ఫర్టిలిటీ అనేది ప్లాన్ చేసుకోమని చెప్తూ ఉంటాం వాళ్ళకి. ఇప్పుడు ఈ ఓవేరియన్ సిస్ట్లు అంటే ఎప్పుడు ప్రమాదంగా మారుతాయి మేడం? ఎప్పుడు అంటే వెన్ టు కన్సర్న్ అబౌట్ ఇట్?
సో ఓవేరియన్ సిస్ట్ అనేవి మనకి సింపుల్ సిస్ట్ ఉండి లెస్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉంటే వీఆర్ నాట్ వరీడ్ అండి. యూజువల్లీ దే ఆర్ ఫిజియలాజికల్. నెక్స్ట్ పీరియడ్ వచ్చేసరికి అవి తగ్గిపోతాయి. ఏదైనా సిస్ట్ మోర్ దాన్ 6 to 8 సెంటీమీటర్స్ ఇన్ సైజ్ ఉంటే కనుక, అండ్ ఇఫ్ దిస్ ఎ కాంప్లెక్స్ సిస్ట్ అంటే దాంట్లో సాలిడ్ ఎలిమెంట్స్ ఉన్నా, పాపులరీ ఎక్స్క్రీజెన్సెస్ ఉన్నా, అండ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ మోర్ దాన్ 40 ఉండి కాంప్లెక్స్ ఓవేరియన్ సిస్ట్ ఉంటే అవి క్యాన్సర్ కూడా అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు మనకి. సో ఏదైనా సిస్ట్ ఫిజియలాజికల్ అనుకుంటే మేము జస్ట్ వెయిట్ అండ్ వాచ్ చెప్తాము. ఏదైనా సైజ్ పెద్దగా ఉందంటే వాటిని సర్జరీతో రిమూవ్ చేసుకోమని చెప్తాము. ఎందుకంటే అవి టార్షన్, ఆ సిస్ట్ హెవీనెస్ వల్ల అవి దానంతట అదే రొటేట్ అవ్వచ్చు ఒక పెడికిల్ లాగా. అప్పుడు ఏమవుతుందంటే టార్షన్ అనేది డెవలప్ అవుతుంది. లేకపోతే రప్చర్, ఈ పెద్ద సిస్ట్ అనేవి లోపల రప్చర్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మళ్ళీ మెడికల్ ఎమర్జెన్సీస్. సో దీస్ ఆర్ ద టైమ్. సిస్ట్ అనేది ఉంటే సైజ్ బట్టి అండ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ బట్టి వీ ఎవాల్యుయేట్. అవసరమైతే ట్యూమర్ మార్కర్స్ చేసుకుని దట్ ఈస్ వెన్ వీ ఫార్ములేట్ ద ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ మధ్య కొందరు మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూస్తున్నాం కదా, సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు ఏర్పడతాయి, అటువంటి మహిళలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మన లైఫ్ స్టైల్ వల్ల చూస్తున్నామండి ఈ మధ్యన చాలా. బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అసోసియేటెడ్ విత్ ఇట్, బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్, ద కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్ అండ్ వర్కింగ్ లైఫ్ స్టైల్, ఈ అన్నిటి వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో మెయిన్గా మేము వీళ్ళలో చెప్పేది, ఇనీషియల్గా మనం హార్మోన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం టు రెగ్యులరైజ్ ద పీరియడ్స్. కానీ తర్వాత వాళ్ళకి డైట్ యొక్క ఇంపార్టెన్స్, ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్, ఓవర్ వెయిట్ ఒబీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. బిఎంఐ గురించి మనం వాళ్ళకి చెప్పి వెయిట్ లాస్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తాము. కొంతమంది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లీన్ పేషెంట్స్లో కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళకి మనం వెయిట్ లాస్ టార్గెట్ చేయకపోయినా ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇంకోటి మేడం, అంటే సాధారణంగా ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామందికి అంటే స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది మహిళలకు ముఖ్యంగా. అంటే సో వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? హౌ టు రెడ్యూస్ స్ట్రెస్? స్ట్రెస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీవన్స్ లైఫ్. ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ త్రూ స్ట్రెస్ నౌ. వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారు అనేది ఉంటుంది. సో మెయిన్గా యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మేక్ ష్యూర్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఓన్లీ వెన్ ద విమెన్ ఇన్ ద ఫ్యామిలీ ఈస్ హెల్తీ, the whole family is healthy. A woman when వాళ్ళు sick అయ్యారు అనుకోండి, it's difficult to take care of the whole family. So it is every woman's responsibility to take care of themselves so that they can take care of the family. దీనికి నేను చాలా మంది పేషెంట్స్ PCOS తో చూస్తుంటే, మేడం నాకు అసలు టైమే లేదు ఎక్సర్సైజ్ చేయడానికి, ఇది అది అని చెప్తారు. నేను జస్ట్ టెల్ దెమ్, మీకు ఏమైనా బ్రష్ చేసుకోవడానికి రోజు మీరు టైం లేదు అనుకుంటారా? మీరు ఎక్సర్సైజ్ అనేది కూడా అలాగే తీసుకోవాలి. జస్ట్ 20 minutes you need to give for your health. ఓకే, 20 minutes అనేది సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మీరు అనేది పాటించండి. చాలా మందికి స్ట్రెస్కి మెడిటేషన్ విల్ హెల్ప్ ఎ లాట్. అట్లీస్ట్ ఒక 10 minutes కూర్చుని మీరు మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఐ థింక్ ఒక 20-30 minutes మనం డెఫినెట్గా మన హెల్త్ అనేది ఇవ్వగలుగుతాము. జస్ట్ ప్రయారిటైజ్ దట్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ఎసెన్షియల్. ఓకే, అంటే ఇంకోటి మేడం, అంటే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అదేవిధంగా ఫ్యామిలీ బ్యాలెన్స్ మీరు మహిళలకు ఇచ్చే సూచనలు ఏంటి? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, బట్ ఫర్ సమ్ టైమ్ నో డిపెండ్స్ అపాన్ ద సపోర్ట్ దే ఆర్ హ్యావింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆల్సో. కొంతమందికి పేరెంట్స్ సపోర్ట్, ఇన్లాస్ సపోర్ట్ చాలా ఉంటుంది. బట్ ఐ ఆల్సో సీ ఇన్ మై ప్రాక్టీస్ where people say they really don't have time అంటే because they don't have anyone to support their పిల్లల్ని చూసుకోవడం కానీ వీళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి టు కీప్ ద ఫ్యామిలీ రన్నింగ్. నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే, మనం జిమ్కే వెళ్ళక్కర్లేదు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. ఎక్సర్సైజ్ అనేది జిమ్లోనే మనకు దొరికేది కాదు. సో యూ కెన్ పుట్ సమ్ సాంగ్స్ అండ్ డాన్స్ ఆర్ ప్లే యువర్ ఫేవరెట్ స్పోర్ట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. అండ్ ప్రాక్టీసింగ్ మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్. సో ఇలా మనం ఏదో ఒక రకంగా డిస్ట్రెస్ అవ్వాల్సింది చాలా ఇంపార్టెంట్. ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్, దట్ టు హూ విల్ గైడ్ యూ ప్రాపర్లీ. అంటే ఊరికే బిచ్చింగ్ చేసుకోవడానికి, గాసిప్కి కాకుండా సమ్మన్ హూ కెన్ అండర్స్టాండ్ యూ. సో ఇలా మనం డిస్ట్రెస్ అనేది అవ్వాలని చెప్తానండి. అంటే ఇప్పుడు సాధారణంగా ఈ మోనోపోజ్ అంటాం కదా, మోనోపాజ్ ఏ ఇయర్లో స్టార్ట్ అవుతుంది? మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వచ్చి 45 to 55 years అండి. ఇండియన్ మెనోపాజ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 47 years. ఓకే, సో ఈ టైంలో ఎప్పుడన్నా మనకి పీరియడ్స్ అనేది ఆగిపోవచ్చు. సో ఇట్ ఈస్ ఎ రిట్రాస్పెక్టివ్ డయాగ్నోసిస్. అంటే ఎవరికన్నా పీరియడ్స్ 12 months ఆగిపోతే అప్పుడే మనం వాళ్ళు మెనోపాజ్ అటైన్ అయ్యారని చెప్తాం. అది డయాగ్నోసిస్ అట్లా ఉంటుంది. అప్పుడు శరీరంలో జరిగే మార్పులు ఏంటి, అప్పుడు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీరు? సో మెనోపాజ్ అంటే మీకు హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వట్లేదు, ఈస్ట్రోజన్ అవి బాడీలో. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ థింగ్ ఫస్ట్ పీరియడ్స్ ఆగిపోతాయి.
దట్ దే షుడ్ ఐడెంటిఫై. దెన్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం హెయిర్ ఫాల్ కానీ, మూడ్ చేంజెస్ కానీ, వెజైనల్ డ్రైనెస్ కానీ, ఒంట్లో వేడావిలు ప్రొడ్యూస్ అవ్వడం కానీ, లేకపోతే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, హార్మోన్స్ లేకపోవడం వల్ల టిష్యూస్ అనేవి డ్రై అయిపోవడం వల్ల, ప్లస్ ఫీమేల్ యూరెథ్రా ఇస్ వెరీ స్మాల్, అదంతా అక్కడ టిష్యూస్ ఎట్రోఫీ అవ్వడం వల్ల రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ మెనోపాజ్. అంటే అప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా మెనోపాజ్ వాళ్ళకి మెయిన్ చెప్పేదంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోండి, కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయండి, స్ట్రెంత్ ట్రైనింగ్. మీకు హార్మోన్స్ లేనప్పుడు బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల కొంచెం అమౌంట్ ఆఫ్ వెయిట్ లిఫ్ట్ చేసి స్ట్రెంత్ డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మేక్ షూర్ మీకు ఏమైనా ఈ సిమ్టమ్స్, హాట్ ఫ్లెషెస్, డ్రై వెజినా లాంటివి ఉంటే, ఇంతకు ముందు ఏమనుకునే వాళ్ళంటే విమెన్ అంతా ఇదంతా సర్వసాధారణం, దీనికి ఏం ట్రీట్మెంట్ ఉండదు, మేము దీంతోనే ఉండాలనుకునే వాళ్ళు. అలా ఏం కాదండి. మెనోపాజ్ సిమ్టమ్స్ క్యాన్ బి మేనేజ్డ్. ప్లీజ్ రీచ్ అవుట్ టు యువర్ గైనకాలజిస్ట్. సో వాళ్ళు మీకున్న ఇబ్బంది బట్టి, మీకు వెజైనా డ్రైనెస్ ఉంటే క్రీమ్స్ ఇస్తారు, తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మెడిసిన్ సజెస్ట్ చేస్తాము, హాట్ ఫ్లెషెస్, ఒంట్లో వేడావులతో చాలా మంది ఉమెన్ బాధపడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా మనం హార్మోన్ ట్రీట్మెంట్ కానీ, నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేసి వాళ్ళని టు హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇదేం లైఫ్ అండ్ డెత్ సమస్య కాదు, బట్ జస్ట్ టు హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి మేడం, అంటే సాధారణంగా ఇప్పుడు యాక్చువల్లీ సి సెక్షన్ పెరుగుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. సో నార్మల్ డెలివరీకి సి సెక్షన్కి వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్? అండ్ ఒక పేషెంట్ వస్తే వాళ్ళకి నార్మల్ డెలివరీ చేయాలన్నా లేదా సి సెక్షన్ చేయాలన్నా మీరు ఎట్లా నిర్ణయిస్తారు? సో నార్మల్ డెలివరీలో అడ్వాంటేజ్ ఏంటంటే బేబీ అనేది త్రూ ద వెజైనల్ రూట్ అనేది బయటకు వస్తుంది. దెర్ ఇస్ నో స్కార్స్ ఆన్ ద అబ్డామెన్. సో రికవరీ అనేది మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది. విత్ ఇన్ 24 hours వీ కెన్ డిశ్చార్జ్ ద పేషెంట్ ఆల్సో. సిజేరియన్తో ఏంటంటే మనం ఒక చిన్న 8 centimeters ఇన్సిషన్ ఇచ్చి అబ్డామిన్ మీద బేబీ అనేది డెలివర్ చేస్తాం. సో మనకి కటింగ్ త్రూ ద లేయర్స్ ఆఫ్ ద అబ్డామిన్. సో అన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తాం కాబట్టి పేషెంట్స్కి లోపల అతుకులు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ రిపీటెడ్ సర్జరీస్కి వెళ్ళినప్పుడు కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు. అండ్ పేషెంట్ కంప్లైంట్ సివియర్ పెయిన్ అని కూడా చెప్పను నేను. నార్మల్ డెలివరీ పెయిన్ అనేది ఒక 48 hours ఉంటే, సిజేరియన్ సెక్షన్ తర్వాత ఇప్పుడు మనం జస్ట్ 4-5 days పెయిన్ చూస్తున్నాం. రికవరీ అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది సిజేరియన్ సెక్షన్. నార్మల్ డెలివరీ దే విల్ రికవర్ క్వైట్ ఫాస్ట్. ఇది మనకి ఇచ్చేది. ఇప్పుడు ఎలా డిసైడ్ చేస్తాం ఏ పేషెంట్ నార్మల్కి వెళ్తుందో సిజేరియన్కి వెళ్తుందంటే, ఫర్ ఎనీ అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఐ వెయిట్ టిల్ ద 40 weeks ప్రెగ్నెన్సీ. వాళ్ళకి ఎప్పుడైనా న్యాచురల్గా పెయిన్స్ వచ్చి హాస్పిటల్కి రమ్మంటాము. ఎవ్రీ 36 weeks తర్వాత ఎవ్రీ వీక్ విజిట్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ 38 weeksతో వీ ఆల్సో ఎగ్జామిన్, ఆమెకు దారి మంచిగానే ఉందో లేదో చూసుకుని వాళ్ళకి మీకు ఎప్పుడు పెయిన్స్ వచ్చినా రండి, లేకపోతే బ్లీడింగ్ అయినా, ఉమ్మనీరు లీక్ అయినా వచ్చి అడ్మిట్ అవ్వమని చెప్తాం. అండ్ దెర్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ మానిటరింగ్ లేబర్. మనకి పెయిన్ స్టార్ట్ అయినాక హెడ్ అనేది సరిగ్గా డిసెంట్ అవుతుందా లేదా, సర్విక్స్ అనేది డైలేట్ అవుతుందా లేదా, ఈ 10 to 12 hours ప్రాసెస్లో బేబీ హార్ట్ బీట్ అనేది ప్రాపర్గా ఉందా, లేకపోతే ఏమన్నా డిప్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఉమ్మునీరు పోతున్నప్పుడు బేబీ ఏమన్నా మోషన్ వెళ్ళిందా ఉమ్మునీరులో, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్స్ అంతా ఏం లేనప్పుడు ఒక నార్మల్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ 8 to 10 hours ఉంటుంది. తర్వాత బేబీ హెడ్ అనేది బయటికి రావాలి. ఆ ప్రాసెస్ అంతా మానిటర్లో నార్మల్ డెలివరీ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనకి ఏమన్నా ఇష్యూస్ వచ్చినాయి, బేబీ హార్ట్ బీట్ డిప్ అవుతున్నా, సడన్ గా అబ్రప్షన్ అంటాం, బ్లీడింగ్ ఏమన్నా స్టార్ట్ అయినా, బేబీ ఏమన్నా మోషన్ అయినా, మనకేంటంటే బేబీని ఇమీడియట్ గా డెలివర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం సిజేరియన్ సెక్షన్ కి అనేది వెళ్తాం. అది సో లేకపోతే ఎవరైనా ప్రీవియస్ సిజేరియన్స్ ఆల్రెడీ అయి ఉన్న వాళ్ళకి ఇంటర్వెల్ అంటే ఇప్పుడు సెక్షన్ అయి ఓన్లీ 2 years అయింది అంటే కనుక మనం వాళ్ళకి డైరెక్ట్ గా సెక్షన్ అనేది చెప్తూ ఉంటాం. లేకపోతే ఎనీవన్ హూ ఈస్ హ్యావింగ్ మెడికల్ డిసార్డర్స్ లైక్ లివర్ డిసార్డర్స్ ఉన్నాయి, IUGR ఉంది బాగా, వాళ్ళని నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే బేబీకి ఎక్కువ స్ట్రెస్ అవుతుంది, ఇబ్బంది పడతారు అనుకుంటే మనం ఒక షార్ట్ ట్రయల్ ఇస్తాం. ఎక్కువ ఫుల్ టైం వెయిట్ చేయకుండా షార్ట్ ట్రయల్ ఆఫ్ లేబర్ కూడా ఇచ్చి చూస్తాం. మేడం, అంటే ఆ టైంలో పురిటి నొప్పులు వస్తాయి కదా, ఈ పురిటి నొప్పులు రియల్ పురిటి నొప్పులకును మిగతా నొప్పులకు తేడా ఎట్లా తెలుసుకోవాలి? సో ట్రూ పెయిన్స్ ఆర్ ఫాల్స్ పెయిన్స్ అంటామండి. ఫాల్స్ పెయిన్స్ ని మనం బ్రాక్సన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటాం. ఎప్పుడన్నా ట్రూ పెయిన్స్ వచ్చినప్పుడు పొట్ట టైట్ అవుతుంది, బ్యాక్ ఏక్ టు పెయిన్ రేడియేటింగ్ టు ఇన్నర్ థైస్, తొడల మధ్యలోకి పెయిన్ వెళ్తూ ఉంటుంది. అండ్ ద కంట్రాక్షన్ వచ్చినప్పుడు దాని ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. అదే ఫాల్స్ పెయిన్స్ అనుకోని ఉట్టి పొట్ట టైట్ అవుతుంది, దాంతో బ్యాక్ ఏక్ ఏం ఉండదు, అది ఊరికి 5 to 10 seconds పొట్ట టైట్ అయి రిలాక్స్ అయిపోతుంది. ఇది ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. అండ్ 10 minutes లో ఫ్రీక్వెన్సీ కూడా ఫస్ట్ ఒక 1 contraction రావచ్చు, లేకపోతే అది 2 to 3 contractions అవుతుంది. అట్లా ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది ట్రూ పెయిన్స్ అప్పుడు. దీంతో పాటు ట్రూ పెయిన్స్ లో బ్లీడింగ్ ఉంటుంది, అసోసియేటెడ్ విత్ షో అంటాం.
మ్యూకస్ ప్లగ్ విత్ బ్లడ్ రిలీజ్ అవ్వచ్చు, దాంతోపాటు ఉమ్ము నీరు పోవడం, ఇది మనకి సైన్స్ ఆఫ్ ట్రూ లేబర్. సో ఇట్లా ఉన్నప్పుడు మ్యూకస్ ప్లగ్ పడిపోయిన, బ్లడ్ టిన్స్డ్, బ్యాక్ ఏక్, ఇంటెన్సిటీ పెరుగుతూ ఉన్న, ఉమ్ము నీరు పోయినా అప్పుడు మనం వాళ్ళని డెఫినెట్గా హాస్పిటల్కి రమ్మని చెప్తా ఉంటాం. సాధారణంగా చాలామందికి అంటే కొత్తగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది, వాళ్ళు అంటే సో మెనీ క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి యాక్చువల్లీ. సో వాళ్ళకు వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్ అంటే మీరేం చెప్తారు? ఇది మాకు చాలా సాధారణంగా వచ్చే క్వశ్చన్. పేషెంట్స్ ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యాక మేము ఏం తినొచ్చు మేడం అని అడుగుతారు. సో మేము చెప్పేది మీరు అన్నీ తినొచ్చు, జస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. మేక్ ష్యూర్ ఈటింగ్ హోమ్ కుక్డ్ మీల్స్ విచ్ ఆర్ వార్మ్, వేడిగా అప్పటికప్పుడు వండిన ఫుడ్ తినండి అని చెప్తాము. ఏం తినొద్దు అని అడిగితే వి ఆస్క్ దెమ్ టు అవాయిడ్ స్పైస్, బికాస్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ స్టేట్ వేర్ దే ఆర్ ప్రోన్ టు గ్యాస్ట్రైటిస్ ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ హార్మోన్స్. బవల్ మోటిలిటీ అనేది కూడా తగ్గుతుంది. సో డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, యూస్ లాట్ ఆఫ్ ఫైబర్ ఇన్ ద డైట్, అంటే సలాడ్స్ తింటాం కానీ, అండ్ ఈట్ ఫ్రూట్ యాజ్ ఎ హోల్. ఎప్పుడు జ్యూసెస్ అనేది ప్రిఫర్ చేయము, షుగర్స్ అనేది స్పైక్ అవుతుంది సడన్గా. సో ఫ్రూట్ యాజ్ ఎ హోల్ తినమని చెప్తాము. యాడ్ డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, ఇట్లా క్యాష్యూ అట్లాంటివి. మళ్ళీ ఓవర్ కూడా చేయొద్దు, అది హై క్యాలరీస్ ఉంటాయి. 2 కొంచెం తీసుకోమని చెప్తాము. దీంతో పాటు ఏంటంటే ఏం అవాయిడ్ చేయాలని అడుగుతారు. సో ఈటింగ్ పైనాపిల్ అండ్ పపాయ అండ్ లార్జ్ క్వాంటిటీ కెన్ కాజ్ అబార్షన్స్. ఓకే, సో ఇవి మనం తీసుకోవద్దని చెప్తాం, అంతే అండి. డైట్ స్పెసిఫిక్గా ఇచ్చేది ఇది. ఇంకోటి ప్రీమెచ్యూర్ బర్త్లకు మన కారణాలు ఉంటాయా మేడం? సో ప్రిమెచ్యూర్ బర్త్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఎనీ ఇన్ఫెక్షన్స్, లేకపోతే బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోయినా ఒక్కోసారి స్పాంటేనియస్గా లేబర్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. ప్రీవియస్ ప్రీటర్మ్, ఆల్రెడీ ఒకరికి ప్రీటర్మ్ డెలివరీ అయితే మళ్ళీ ఈసారి కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సర్విక్స్ లెంత్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. స్టిచ్ చేస్తాం కొంతమందికి ప్రీటర్మ్ డెలివరీస్ అవి అవ్వకుండా. సో మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం చూసుకుంటూ ఉంటాం. ఓకే, సో డెలివరీ తర్వాత మహిళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీ సూచన ఏంటి? సో డెలివరీ తర్వాత న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అండ్ పోస్చర్. సో వీళ్ళు బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎలా పట్టుకుంటారో వాళ్ళు కేర్ తీసుకుంటూ ఉంటారు. ప్లస్ దే డోంట్ హ్యావ్ స్లీప్ కదండి, బేబీని ఫీడ్ చేయడం ఎవ్రీ 2 to 3 hours. సో వాట్ వీ సే ఈస్ మదర్ ఆల్సో షుడ్ గెట్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ రెస్ట్. అప్పుడే షీ హ్యాస్ టు కోప్ అప్ ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ. The lot of physiological changes happen in her body. So adequate rest అనేది వీళ్ళు ఇంపార్టెంట్. బేబీ ఎప్పుడైతే పడుకుంటుందో ఆ టైంలో వీళ్ళు పడుకోమని చెప్తుంటాము. కంపల్సరీ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్. చాలా మంది పథ్యం అని చెప్పి ఫుడ్ అది పెట్టరు వాళ్ళకి, కొంతమంది చాలా కారాలు పెడుతూ ఉంటారు. సో ఇలా కాకుండా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం వాళ్ళని కూడా. అండ్ హైడ్రేషన్ అండ్ ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ కంపల్సరీ ఒక 3 months వాడమని చెప్తాం డెలివరీతో. అండ్ యూజింగ్ అన్ అబ్డామినల్ బైండర్ సో దట్ పోస్చర్ అనేది బ్యాక్ ఏక్ అది రాకుండా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా మేడం, అంటే ఒక డెలివరీకి ఇంకొక డెలివరీకి బిడ్డకి మధ్య అంటే వాట్ ఈస్ ద ఐడియల్ గ్యాప్ అండ్ ఎందుకు? అట్లీస్ట్ 3 years ఆఫ్ గ్యాప్ ఇమ్మంటామండి, ఒక ప్రెగ్నెన్సీ ఇంకో ప్రెగ్నెన్సీ, సో దట్ దే ఆర్ ఆల్సో ప్రిపేర్డ్ టు ప్లాన్ అ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అండ్ దిస్ బేబీ ఈజ్ ఆల్సో గ్రోన్ ఇనఫ్. సో ఈ టైం అనేది అడిక్వేట్గా ఉంటుంది. సో 3 years ఇస్ ద ఐడియల్ టైమ్ వి సజెస్ట్ ఫర్ ఎ కపుల్ టు ప్లాన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైనిక్ సంబంధించి ఎన్నో సందేహాలకు నివృత్తి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.